నాశనం చేయడానికి ఇంకా బతుకున్నావా? కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. అక్కడ పడే పీనుగులు కూడా పనికొస్తాయి. కావాలంటే రాబందులను అడుగు. అంటే నిన్నెవరు ఆపలేని అనుకుంటున్నావా? పెద్ద కోట కట్టాలంటే ముందు లోతైన గుంత తవ్వాలి. నా ఈ సామ్రాజ్యపు పునాదిని నువ్వు తవ్వితే అక్కడ నీకు రాళ్లు కాదు, నన్ను అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళ పుర్రెలు దొరుకుతాయి. వాడు ఆపుతాడు, మా దేవుడు ఆపుతాడు. విన్నాను. రాఖీ, వాణ్ణి నేనే నలిపేస్తా. నేను 5.5 అడుగులు 50 కిలోలుంటానా? నేనే మీ సైన్యాన్ని అడ్డుకొని నీ చేతులు వణికేలా చేశానంటే వాడు నిన్నేం చేస్తాడో ఆలోచించు. ఒక్కో ఆకు పీకుతూ పోతే